ఈరోజు క్లాస్లో మనము రివిట్స్ ప్రపోర్షన్ అంటే నిన్నటి క్లాస్లో మనము రివిటింగ్ ఏ విధంగా చేయాలనేది నేర్చుకున్నాము. రివిట్ జాయింట్లు అంటే ఏ విధంగా ఉంటాయి అనేది చూసినాము. ఈరోజు రివిట్ యొక్క ప్రపోర్షన్స్ అంటే రివిట్ ఏ విధంగా ఉంటుంది, దాని డైమెన్షన్స్ ఏ విధంగా ఉంటాయి, ఆ డైమెన్షన్స్ని బట్టి రివిట్లను ఏ విధంగా మనము కంపేర్ చేసుకుంటాం అనేది ఈరోజు క్లాస్ అన్నమాట. రివిట్స్ అండ్ ప్రపోర్షన్. ఏ రోజు ఉంటావా పోతావా ఇప్పుడే? సర్లేదు నేను ఇట్లా పోతాలే. రివిటింగ్ ఈరోజు రివిటింగ్ వచ్చేసి ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ ఎఫిషియంట్ అండ్ గుడ్ క్వాలిటీ రివిటెడ్ జాయింట్స్ ది ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్ ఆర్ సరేలే. In order to produce efficient and good quality riveted joints, the following aspects are important. అంటే మనము రివిటింగ్ చేసేటువంటి రివిటింగు మంచి క్వాలిటీగా, మంచి స్ట్రెంగ్త్గా, మంచి రివిటింగ్ చేసుకోవడానికి అవసరమైన పద్ధతులను కన్నా ఉపయోగిస్తే మంచి రివిటింగ్ అనేది చేసుకోగలుగుతాం అన్నమాట. ది సైజ్ ఆఫ్ ద హోల్ డ్రిల్డ్ ఫర్ ఇన్సర్టింగ్ ద రివిట్స్ అంటే మనము రివిటింగ్ చేసేటప్పుడు ఏ ఏ పాయింట్ల మీద మనము ఆ ప్రొసీజర్ని ఏ విధంగా ఫాలో కావాలనేది ముఖ్యం అన్నమాట. ఫస్ట్ రివిట్ పెట్టాలంటే హోల్ వేసుకోవాలి. ఆ హోల్ యొక్క క్లియరెన్స్ ఎంత ఉండాలనేది కరెక్ట్గా తెలిసి ఉండాలి. అది ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి ద డయామీటర్ ఆఫ్ ద రివిట్ ఇన్ ప్రపోర్షన్ టు ద థిక్నెస్ ఆఫ్ ద ప్లేట్స్ షీట్స్ టు బి జాయింట్. అట్లనే రివిట్ యొక్క డయామీటర్ ఎంత ఉండాలా, షీట్ యొక్క థిక్నెస్ ఎంత ఉంది, లేకపోతే ప్లేట్ యొక్క థిక్నెస్ ఎంత ఉంది, దానికి ప్రపోర్షన్గా రివిట్ యొక్క డయామీటర్ ఎంత ఉండాలా అనేది మనకు తెలిసి ఉండాలి. తర్వాత ది లెంగ్త్ ఆఫ్ ద రివిట్ అకార్డింగ్ ద టైప్ ఆఫ్ ద రివిట్ అండ్ ద థిక్నెస్ ఆఫ్ ద ప్లేట్స్ షీట్స్. అట్లనే రివిట్ షాంక్ యొక్క లెంగ్త్ కూడా ఎంత ఉండేది మనకు కరెక్ట్గా తెలిసి ఉండాలి. ఎందుకంటే మనం ప్లేట్లను 2-3 ప్లేట్లను జాయింట్ చేసేటప్పుడు దాంట్లో యొక్క థిక్నెస్ క్యాల్కులేట్ చేసుకొని వాటిని యాడ్ చేసుకొని దానికి తగ్గట్టుగానే లెంగ్త్ ఎంత ఉండాలనేది అనుకోవాలన్నమాట. అది తర్వాత ద సైజ్ ఆఫ్ ద రివిట్ అండ్ హోల్. రివిట్ యొక్క సైజు, హోల్ ఏ విధంగా ఉండాలని అంటున్నాడు. ద సైజ్ ఆఫ్ ద హోల్ టు బీ డ్రిల్డ్ ఈజ్ అకార్డింగ్ టు ద డయామీటర్ ఆఫ్ ద రివిట్ ఏ రివిట్ అయితే మనం యూజ్ చేస్తున్నామో ఆ రివిట్ యొక్క డయామీటర్కి అనుకూలంగానే రివిట్ హోల్ అనేది ఉండాలా అంటున్నాడు. ఏ ఫార్ములా జనరల్లీ యూజ్డ్ ఫర్ డిటర్మైనింగ్ ద డయామీటర్ ఆఫ్ ఏ సాలిడ్ రివిట్ ఈజ్ అంటే సాలిడ్ రివిట్ను మనము రివిటింగ్ చేయాలంటే కన్నా దానికి ఉండాల్సినటువంటి ఫార్ములా ఏంటంటే డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు థిక్నెస్. అంటే డయా మినిమం ఈజ్ ఈక్వల్ టు టీ, డయా మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు 2t. అంటే డయామీటరు తక్కువ అంటే కన్నా థిక్నెస్ పైన ఉండాలా, లేదంటే మ్యాక్సిమం తీసుకుంటే కన్నా 2 థిక్నెస్ల పైన ఉండాలి. ఇది డయామీటర్ రివిట్ యొక్క డయామీటర్. ద యాక్చువల్ వాల్యూ యూజ్డ్ విల్ డిపెండ్ అపాన్ ద యాక్చువల్ జాయింట్ ఫీచర్స్ అండ్ సర్వీస్ కండిషన్స్. తర్వాత యాక్చువల్ కండిషన్స్ ఏ విధంగా ఉండాలనో ఆ కండిషన్స్ ప్రకారము ఆ రివిట్ అనేది ఉందా లేదా అనేది కూడా మనము క్యాల్కులేట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ద సైజ్ ఆఫ్ ద హోల్ హ్యాస్ టు బి స్లైట్లీ లార్జర్ దాన్ ద నామినల్ డయామీటర్ ఆఫ్ ద రివిట్. అంటే రివిట్ యొక్క డయామీటర్ మామూలుగా 3 mm ఉందనుకోండి, ఆ రివిట్ యొక్క డయామీటర్ కంటే కొంచెం ఎక్కువ అంటే ఒక 0.2 mm, 0.2 కూడా కాదు 0.1 mm అంటే చిన్న డయామీటర్లకు అయితే తక్కువ, పెద్ద డయామీటర్లకు అయితే కొంచెం ఎక్కువ. మ్యాక్సిమం 0.2 mm కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట హోల్ క్లియరెన్స్. సో అట్లా హోల్ డయామీటర్ అనేది ఖచ్చితంగా ఎక్కువనే ఉండాలన్నమాట, క్లియరెన్సే ఉండాలి. ఫర్ హార్డ్ వర్కింగ్ రివిట్స్ విల్ హ్యావ్ హోల్స్ విత్ మోర్ క్లియరెన్స్ దాన్ ఫర్ కోల్డ్ వర్కింగ్. అంటే మనము బాగా రెడ్ హీట్లో ఉన్నప్పుడు రివిటింగ్ చేసేటప్పుడు అంటే హార్డ్ రివిటింగ్ చేసేటప్పుడు క్లియరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే టెంపరేచర్లో ఉన్నప్పుడు రివిటింగ్ చేసినప్పుడు ఈ మెటీరియల్స్ అంతా కూడా బాగా ఎక్స్పాండ్ అయ్యి రివిటింగ్ అవుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఎక్కువ హోల్ యొక్క క్లియరెన్స్ ఉండాలన్నమాట. తర్వాత ఇక్కడ టేబుల్ 1 ఇచ్చినాడు, హోల్ డయామీటర్ ఫర్ రివిట్స్. రివిట్స్కు ఉండాల్సినటువంటి హోల్ డయామీటర్లు ఇచ్చినాడు అనమాట.
ఇక్కడ రివిట్ నామినల్ డయామీటర్, ఇవన్నీ రివిట్ యొక్క సైజులు, ఇవి హోల్స్ ఉండాల్సినటువంటి సైజులు. ఇప్పుడు 2 mm డయామీటర్ ఉందనుకోండి రివిటు, ఆ హోల్ సైజ్ వచ్చేసి 2.2 ఉండాలి. 3 mm అంటే 3.2, 4 mm అంటే 4.2, 5 mm అంటే 5.3, ఇక్కడ 0.1 mm పెరిగింది. 6 mm అంటే 6.3, 8 mm అంటే 8.5, 10 ఉంటే 11, 12 ఉంటే 18, 15 ఉంటే 16.5, తర్వాత 15 to 40 హోల్స్ లార్జర్ దాన్ ద నామినల్ డయామీటర్ బై 1.5 to 2 mm. ఇక్కడ 15 mm దాటిన తర్వాత 1.5 నుంచి 2 mm వరకు హోల్ సైజ్ అనేది పెద్దదిగా ఉండాలన్నమాట. సో దీని ప్రకారం మనము రివిట్ హోల్స్ అనేవి వేసుకుంటాం అన్నమాట. తర్వాత లెంగ్త్ ఆఫ్ రివిట్, రివిట్ యొక్క లెంగ్త్ ఏ విధంగా ఉండాలా? ద లెంగ్త్ ఆఫ్ ఏ రివిట్ ఈజ్ ద షాంక్ లెంగ్త్. ఈ షాంక్ లెంగ్త్ అనేది మనకు రివిట్ లెంగ్త్ అనమాట. దిస్ విల్ వ్యారీ అకార్డింగ్ టు ద థిక్నెస్ ఆఫ్ ద ప్లేట్స్ టు బీ రివిటెడ్ అండ్ టైప్స్ ఆఫ్ ద రివిట్ హెడ్. టైప్స్ ఆఫ్ రివిట్ యొక్క ఆకారాన్ని బట్టి, అట్లనే మనం ఏ ప్లేట్ల ఎంత మందం ఉన్న ప్లేట్లనైతే మనము జాయిన్ చేస్తున్నామో ఆ మందాన్ని బట్టి ఈ షాంక్ లెంగ్త్లు అనేటివి మారుతూ వస్తాయి అన్నమాట. ఇక్కడ మనకు ఫిగర్ 1లో ఏమి ఇచ్చినాడు, ఇక్కడ 2 ప్లేట్లు చూపిస్తున్నాడు థిక్నెస్ అనేది, 2 ప్లేట్ల యొక్క థిక్నెస్. ఇక్కడ షాంక్ ఇక్కడ చూపిస్తున్నాడు 1.5D, అంటే డయామీటరు 1 అయితే దానికంటే 1.5, అంటే డయామీటర్ 3 mm ఉంటే కన్నా 1.5 అన్నప్పుడు 4.5 ఎక్స్ట్రా లెంగ్త్ ఉండాలన్నమాట. టోటల్ లెంగ్త్ వచ్చేసి షాంక్ లెంగ్త్ ఈ విధంగా ఉండాలన్నమాట. ఇది డయామీటర్. సో ఇక్కడ ఇది D1, ఇది D అన్నప్పుడు డయామీటర్, షాంక్ డయామీటర్ అవుతుంది. D1 అన్నప్పుడు క్లియరెన్స్, హోల్ యొక్క, అంటే ప్లేట్లకు వేసినటువంటి హోల్ యొక్క హోల్ సైజ్ అనమాట అది. అంటే అది క్లెన్స్ హెడ్, ఇది షాంక్. సో ఇది హెడ్, రివిట్ హెడ్, బోల్స్టర్ అంటే ఈ బోల్స్టర్ను ఉపయోగించుకొని మనము సపోర్ట్ చేసుకొని పైన రివిటింగ్ చేస్తాం అనమాట. ఈ విధంగా లెంగ్త్ అనేది మనం తీసుకుంటాం. తర్వాత ఇంకోటి ఏం చూపిస్తున్నాడు ఇక్కడ, ఇది ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టినాడు. ఇక్కడ ప్లేట్ల లెంగ్త్ చూపిస్తున్నాడు. ఇక్కడ K2 అనేది చూపిస్తున్నాడు. అంటే సగం వరకు, ప్లేట్ల సగం వరకు ఇది కౌంటర్ షింక్ అయిందనమాట. ఇది టోటల్ లెంగ్త్. ఇక్కడ 0.8 లెంగ్త్ ఎక్స్ట్రా ఉంది, షాంక్ లెంగ్త్. ఇక్కడ D1 అనేది హోల్ యొక్క డయామీటరు. ఇక్కడ మనకు ఇది కూడా కౌంటర్ షాంక్ షేపే రావాలి కాబట్టి ఇక్కడ కూడా 75 degrees ఉండేటట్టుగా కౌంటర్ షింకింగ్ చేసినామన్నమాట. దాంట్లో మనం బాగా రివిటింగ్ చేసి కొట్టేస్తే కనుక అది పూర్తిగా దిగుతుంది. అంటే ఇక్కడ మనకు 0.8 ఇచ్చినాడు కాబట్టి షాంక్ లెంగ్త్ ఇది పూర్తిగా దీంట్లో ఈ మెటీరియల్ ఎక్కడైతే మెటీరియల్ లేదో ఈ మెటీరియల్ వచ్చి కూర్చుంటుంది అనమాట. అక్కడ ఆ మెటీరియల్ అంతా అక్కడ ఫిలప్ అవుతుంది అనమాట. ఏ ఫార్ములా జనరల్లీ యూజ్డ్ ఇన్ ద షాప్ ఫ్లోర్ ఈస్ లెంగ్త్ ఆఫ్ స్నాపెడ్ రివిట్స్. స్నాపెడ్ యొక్క లెంగ్త్లు ఏ విధంగా ఉంటాయంటే మామూలుగా జనరల్గా షాప్ ఫ్లోర్లో ఉపయోగించేటువంటివి లెంగ్త్ వచ్చేసి మనకు T + 1.5D ఉంటుంది. అంటే థిక్నెస్ ప్లస్ 1.5D అది లెంగ్త్ అనమాట మనకు. అంటే మామూలుగా జనరల్గా అన్ని వర్క్షాప్లలో వాడేటువంటి రివిట్ల యొక్క లెంగ్త్లు అనమాట. లెంగ్త్ ఆఫ్ కౌంటర్ షింక్ హెడ్ రివిట్ ఈజ్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు T + 0.6D. అంటే థిక్నెస్ ప్లస్ డయామీటర్లో 0.6 mm తీసుకుంటే కనుక అది కౌంటర్ షింక్ హెడ్ యొక్క రివిట్ అవుతుంది అనమాట. తర్వాత L అంటే షాంక్ లెంగ్త్, T అంటే టోటల్ థిక్నెస్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ప్లేట్స్ యూజ్డ్. నెంబర్ ఆఫ్ ప్లేట్స్, T అంటే కనుక నెంబర్ ఆఫ్ ప్లేట్స్ అనమాట. తర్వాత పెద్ద D వచ్చేసి మనకు రివిట్ డయామీటర్, D1 వచ్చేసి హోల్ డయామీటర్. ఈ విధంగా మనము ఈ ఫార్ములా ప్రకారం మనము రివిటింగ్ చేసుకోవాలి. తర్వాత రివిట్ ఇంటర్ఫిరెన్స్ అంటే ఎంతవరకు అది బాగా టైట్గా ఉండగలుగుతుంది అనేది. ద లెంగ్త్ రిక్వైర్డ్ టు ఫార్మ్ ద హెడ్ ఇన్ రివిటింగ్ ఈజ్ కాల్డ్ రివిట్ ఇంటర్ఫిరెన్స్. అంటే హెడ్ను తయారు చేసుకోవడానికి ఎంత మెటీరియల్ అయితే మనకు ఎక్స్ట్రా అవసరమవుతుందో దాని లెంగ్త్ను మనం ఎంత పెంచుకుంటే అది కరెక్ట్గా మనకు హెడ్ ఫామ్ అవుతుంది అనేది మనకు ఇంటర్ఫిరెన్స్ అన్నమాట. వెన్ ఫార్మింగ్ ఏ రౌండ్ హెడ్, అంటే స్నాప్ హెడ్ లాగా రౌండ్ హెడ్ తయారు చేయాలనుకోండి, ఫిగర్ 3 ప్రకారము ఇదో ఇక్కడ ఫిగర్ 3 ప్రకారము ఇట్లా రౌండ్ ఫామ్ చేయాలనుకోండి, అది ఎంత ఉండాలా అంటున్నాడు. ద ఇంటర్ఫిరెన్స్ ఇంటూ ఈజ్ గివెన్ యాజ్ x ఈజ్ గివెన్ యాజ్ x ఈజ్ ఈక్వల్ టు D × 1.3 - 1.6.
వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రివిట్ ఇంటర్ఫీరెన్స్ ఇన్ మిల్లీమీటర్స్, డి అంటే రివిట్ డయామీటర్, రివిట్ యొక్క డయామీటర్ ఎంత అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో దీని ప్రకారం మనము కాల్కులేట్ చేసుకోవాలి. దేర్ ఫర్ ద లెంగ్త్ ఆఫ్ ద రివిట్ ఎల్ millimeter to form a round head when the total thickness of the pilled flats is t mm will be as given below. ఇక్కడ ఎల్ అనేది లెంగ్త్ అనేది ఏ విధంగా తీసుకోవాలంటే ప్లేట్ థిక్నెస్ ప్లస్ డయామీటర్ ఇంటూ 1.3 మైనస్ 1.6. వెన్ ఫార్మింగ్ ఏ ఫ్లాట్ హెడ్ను తయారు చేసుకోవాలంటే కన్నా ఫిగర్ 4లో చూపించినట్టు ఈ విధంగా ఇక్కడ ఏం చేయాలి, ద లెంగ్త్ ఆఫ్ ద రివిట్ విల్ బి యాజ్ గివన్ బిలో. ఎల్ ఈజ్ ఈక్వల్ టు టీ ప్లస్ డి అంటే 0.8 లేకపోతే 1.2 అట్లా కూడా తీసుకోవచ్చు. వెన్ he appropriate values of the riveted diameter and the length of the plate thickness are formed out, choose the rivets with the standard size close to the calculated value. అంటే మనము ఏ విధంగా కాల్కులేట్ చేసుకోవాలో బాగా అర్థం చేసుకొని దాని ప్రకారమే రివిట్ లెంగ్త్లను కానీ ఆ హోల్స్ క్లియరెన్స్లు కానీ తీసుకోవాలన్నమాట. ఇది మనకు టోటల్గా రివిట్స్ యొక్క ప్రపోర్షన్ అనమాట. ఇది క్లాసు, ఇది బాగా అర్థం చేసుకొని మీ ఫ్రెండ్స్ కంతా షేర్ చేయండి. తర్వాత నెక్స్ట్ క్లాస్ వచ్చేసి టైప్స్ ఆఫ్ రివిటెడ్ జాయింట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాగా అర్థం చేసుకొని